హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 8వ భాగాన్ని వినేద్దాం. అక్షత్, ఏంటి నాన్న నిన్నటి నుంచి ఏమీ తినట్లేదు, నాతో మాట్లాడట్లేదు అంటూ వచ్చి అక్షత్ పక్కనే కూర్చుంటుంది చంద్ర సహోదరి. చంద్ర సహోదరిని చూసిన అక్షత్ ముఖం పక్కకి తిప్పుకొని, నువ్వు ఆంటీని పంపించేశావు, నేను నీతో మాట్లాడను అంటూ ముఖం మొత్తం మార్చుకుంటాడు. చంద్ర అక్షత్ భుజం మీద చెయ్యి వేసి తన కోసం అమ్మని, నా మీదే అలుగుతున్నావా అక్షత్? తప్పు కదా, ఎవ్వరికి ఇచ్చే విలువ వారికి ఇవ్వాలి. అక్షత్ చంద్ర వైపు చూసి, నాకు ఆంటీ కావాలమ్మా, తను చాలా మంచిది, నేను తనని చాలా ప్రేమగా చూసుకోవాలి, అందరికంటే ఎక్కువ. చంద్ర సహోదరి ఆశ్చర్యంగా అక్షత్ వైపే చూస్తూ ఉంది. అందరికంటే ప్రేమగానా? అవునమ్మా, అందరికంటే ప్రేమగా అంటాడు నవ్వుతూ. అప్పుడే గంగోత్రి లోపలికొస్తూ చంద్ర గారికి కనిపిస్తుంది. అక్షత్ కూడా లోపలికి వస్తున్న గంగోత్రిని చూసి తన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి తన చేతిని పట్టుకుని నవ్వుతూ, ఆంటీ వచ్చావా, ఆంటీ వచ్చావా అంటూ గంగోత్రి భుజం చుట్టూ చెయ్యేస్తాడు. గంగోత్రి అక్షత్ని చూసి చిన్నగా నవ్వి, మేడం ఎక్కడా నేను పని చేసేది అంటుంది. వచ్చింది ఇప్పుడే కదా, కాస్త సమయం తీసుకొని పని చేద్దు కానీ. గంగోత్రి అలాగే అని తలూపి చుట్టూ చూస్తుంది. చంద్ర గంగోత్రి చూపులు అర్థం చేసుకుని, పిల్లలందరూ సర్కారు బడికి వెళ్ళారు తల్లి, వాళ్ళు వచ్చేసరికి సాయంకాలం అవుతుంది, నువ్వు వెళ్ళి లోపల కాసేపు పడుకో. పర్లేదు మేడం, నేను పని చేస్తాను, ఏదైనా ఉంటే అది చెప్పండి. చంద్ర నవ్వుతూ, చెప్తాను గంగోత్రి, ముందు నువ్వైతే వెళ్ళి పడుకో, మిగిలింది నేను చూసుకుంటాను కానీ. మరి భోజనం అంటాడు అక్షత్. భోజనం నువ్వు పెట్టు అక్షత్, ఏది ఎక్కడ ఉందో కూడా చూయించు, నేను న్యాయస్థానానికి వెళ్తున్నాను. న్యాయస్థానానికా? ఎందుకు మేడం, నేను కూడా వస్తాను అంటుంది గంగోత్రి. నువ్వు వస్తావా, ఎందుకు అంటుంది చంద్ర ఏమీ అర్థమవ్వక. చెప్పాను కదా మేడం, బావతో విడాకులు కావాలని, అందుకే న్యాయస్థానం దగ్గరికి వెళ్తాను. అసలు న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నావు గంగోత్రి? అక్కడికి వెళ్ళి 2 సంతకాలు పెట్టగాని నీకు నీ బావకి విడాకులు ఇస్తారనుకుంటున్నావా? లేదు మేడం, జడ్జి గారు బోనులో నిలబెట్టి అడిగే వాటికి సమాధానం చెప్తే ఇస్తారు కదా అంటుంది. చంద్ర గంగోత్రి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఏంటి గంగోత్రి, నువ్వు వెళ్ళి సంతకాలు పెట్టి బోన్లో నిల్చొని 4 మాటలు చెప్పగానే నీకు విడాకులు ఇస్తారని అనుకుంటున్నావా? అక్కడ కొన్ని చట్టపరమైన పద్ధతులు ఉంటాయి, నువ్వు వెళ్ళగానే ఇవ్వడానికి అవి రోడ్డు మీద దొరికే చెత్త కాగితాలు కాదు, విడాకులు. ప్రతిదానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం దేనికి మేడం? నాకు నా భర్తకి ఒకరు ఇష్టం లేదు కదా. ఒకరికి ఒకరు ఇష్టం లేదు, న్యాయస్థానం నమ్మదు, అక్కడ వారికి సాక్ష్యాలు కావాలి, అవి కూడా చాలా తీవ్రమైనవి అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. గంగోత్రి చంద్ర వెనకే వెళ్తూ, తీవ్రమైన సాక్ష్యాలంటే ఎలాంటివి మేడం అంటుంది. అక్షత్ గంగోత్రి వదిలిన బట్టలు సంచి పట్టుకుని తన వెనకే వెళ్తాడు. ఎలాంటివి? మొదటి మీ పెళ్లి జరిగినప్పటి ఫోటోలు, వీడియోలు, సాక్ష్యాలు కావాలి. ఫోటోలు, సాక్ష్యాల? నా దగ్గర అలాంటివేవీ లేవు మేడం. మా బావకి నాకు పెళ్ళయింది కూడా నాకు తెలియదు. మావయ్యకి మాటిచ్చారని నా మెడలో తాళి కట్టిన విషయం నాకు చాలా రోజుల తర్వాతే తెలిసింది. సరే, అవి లేవు, లేకుంటే మీ బావ నిన్ను కొట్టడం, తిట్టడం, హింసించడం లాంటివి చెప్తే వాటిని చూపెట్టు, అవి కూడా నీ శరీరం మీద గాయాలుగా ఉండాలి అంటుంది అక్కడే ఉన్న అద్దాలు పెట్టుకుని సరిచేసుకుంటూ. కొట్టడం, హింసించడం? అసలు మా బావ నన్ను ముట్టుకుంటేనే కదా అవన్నీ సాధ్యమయ్యేది. నన్ను తాకడం మాట పక్కన పెడితే నా వైపు చూడను కూడా చూడ్డు. అలా అయితే కుదరదు గంగోత్రి, మీ బావ గురించి లేనివి చెప్పి ఏదో ఒకటి చేసి విడాకులు తీసుకో అంటూ బయటికి వెళ్తుంది. గంగోత్రి, మేడం ఒక్క నిమిషం, పొద్దున్నే విసిగిస్తున్నాను అనుకోకుండా ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. ఏంటి అంటుంది చంద్ర ఆగి. నేను గొడ్రాలనని చెప్తే విడాకులు ఇస్తారా? ఎందుకంటే నాకు పిల్లలు పుట్టరు కదా, ఆ విషయం తెలిసి మా బావ నన్ను ముట్టుకోవట్లేదని చెప్తే విడాకులు అప్పుడు ఇస్తారు కదా. ఏంటి గంగోత్రి, నీకు మీ బావ మీద ప్రేమ లేనట్టుంది అంటుంది చంద్ర. ప్రేమ? నాకు మా బావ మీద ఎప్పుడూ ప్రేమ లేదు మేడం, అభిమానం ఉంది. అదేంటి, నిన్ను తాకని వ్యక్తి మీద నీకు అభిమానం ఉందా? నిన్ను పట్టించుకోని వ్యక్తి మీద నీకు అభిమానం ఉందా? ఎందుకు ఉండకూడదు మేడం? మా బావ మొదటి నుంచి చెడ్డవాడంటే నేను ఏదో ఒక రకంగా అబద్ధం చెప్పి వదిలించుకునేవాడు. తను భర్తగా నాకు ప్రేమ ఎప్పుడు పంచకపోవచ్చు, కానీ ఆడపిల్లగా ఎప్పుడు నా వెంటే ఉన్నాడు. అది ఎప్పుడు మా పక్కన ఉండి చూసే వాసు అన్నయ్యకే అర్థం అవ్వలేదు. మరి నీకు అర్థమైందా అంటుంది చంద్ర. అర్థం అవ్వడం ఏంటి మేడం, కళ్ళ ముందు కనిపిస్తుంటేను. ఒకడు నా చేయి పట్టుకున్నాడని, నాకు అండగా ఎవ్వరూ లేరని బాధపడుతుంటే నాకు తెలియకుండా వాడింటికి వెళ్ళి 2 చేతులు విరగ్గొట్టాడంట. మా ఇంటి పక్కన బామ్మ చెప్పింది.
మా ఇంటి పక్కన ఆడవాళ్ళు నన్ను ఎన్నో మాటలంటుంటే విని మౌనంగా ఉన్నాడని గుండె పగిలేలా ఏడ్చాను. కానీ మరుసటి రోజు ఆ ఇంటికి వెళ్ళి బావ కోపంగా 2 మాటలు మాట్లాడడంతో ఆ వీధిలో ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందంట. ఓ, నీకు తెలియకుండా నేను బాగా చూసుకుంటున్నాడంటావు అనడం ఏంటి మేడం? అదే నిజం. అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. నా వల్ల రూపాయి ఉపయోగం ఉండదని తెలిసి తన ముందున్న బంగారు భవిష్యత్తు కాదని నాన్న మాట కోసం నా దగ్గర ఉండడం ఈ తరంలో ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? ఇన్ని తెలిసిన నువ్వు అతను విడాకులు ఇవ్వకపోవడానికి కారణం కూడా ఏదో ఉందని తెలియాలి కదా. ఏ విషయం ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి తిని పడుకో. మధ్యాహ్నం నుంచి ఇక్కడ అక్షత్ బాధ్యతలు తీసుకుందు. సరే మేడం, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తారు అంటే మీకు వంట చేయాలి కదా. నేను న్యాయస్థానానికి వెళ్తున్నాను, రావడానికి సమయం పడుతుంది. అధిక ప్రసంగం చేస్తున్నాను అనుకోకు. అంటే ఒక చిన్న విషయం మేడం, న్యాయస్థానానికి ఎందుకు వెళ్తున్నారు? మీరు కూడా విడాకులు తీసుకోవడానికా అంటుంది గంగోత్రి. చంద్ర పెద్దగా నవ్వుతూ విడిపోవాలి అనుకున్న వాళ్ళని కలపడానికి వెళ్తున్నాను అంటూ నల్లకోటు వేసుకొని కారులో కూర్చుంటుంది. మేడం, మీరు వకీలా అంటుంది షాక్ అయి గంగోత్రి. అక్కడున్న వేరే పని ఆమె దగ్గరికి వచ్చి, చంద్ర అమ్మగారు న్యాయస్థానంలో తీర్పులు చెప్పేది, న్యాయమూర్తి అమ్మ అని అంటుంది. అది విన్న గంగోత్రి షాక్ అయి చంద్ర గారి వైపే చూస్తూ ఉంది. చంద్ర గంగోత్రి వైపు చూసి, ఏంటి గంగోత్రి అలా చూస్తున్నావు అంటుంది. తను ఎందుకు చూస్తుందో అర్థం అవ్వక, న్యాయమూర్తి అంటే పెద్ద బంగ్లాలో ఉంటారని విన్నాను, పైగా మీరు ఆడవాళ్ళు న్యాయం చెప్తారా అంటుంది ఆశ్చర్యంగా. నీకు కనీస లోకజ్ఞానం కూడా లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది గంగోత్రి. ఆడవారు అన్ని రంగాల్లో మగవారితో ధీటుగా ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు వంటగదిలో ఉండి కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. మామయ్య గొప్ప వ్యాపారవేత్త అయ్యుండి నీలో మార్పు తేకపోయాడే అంటే నువ్వంటే అతనికి ప్రేమ లేకుండా అయినా ఉండాలి, నీ వెనుక పెద్ద ప్రమాదమైనా ఉండాలి. ఆ రెండిటిలో ఏదో ఒకటి ఉంటేనే నీ తెలివితేటలు ఇంతే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఊరుకోండి మేడం, మా మామయ్యకి నేనంటే చాలా చాలా ఇష్టం. నా కోసం మా అత్తయ్యని వదిన్ని కూడా తిట్టేవాడు. ఇక నాకు ప్రమాదం అంటే నా వెనక కోట్ల ఆస్తి ఏమీ లేదు. నేను కోటీశ్వరుడి బిడ్డను కాదు, ఒక సాధారణ కూలి పని చేసుకుని అతని బిడ్డని. చంద్ర సహోదరి, సరే నాకు ఆలస్యం అవుతుంది, నేను సాయంత్రం వచ్చాక తీరిగ్గా నీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాను అని డ్రైవర్ పోనివ్వండి అంటుంది. సరే మేడం అంటూ డ్రైవర్ కారు ముందుకు పోనిస్తాడు. అక్షత్ చంద్ర గారి కారు గేట్ దాటే వరకు చేతులు ఊపి తను వెళ్ళాక గంగోత్రి వైపు చూసి, ఆంటీ రా మనం ఆడుకుందాం అంటాడు. ఆట? నేను పని చేయాలి కదా అక్షత్, నువ్వు ఒక్కడివే ఆడుకో, నేను పని చేసి వచ్చి నీతో పాటు ఆడుకుంటాను. అక్షత్ ఏడుపు మొగం పెట్టుకొని, ఆహా నువ్వు కూడా రా అంటూ రాగం తీస్తుంటాడు. అక్కడున్న పని ఆవిడ గంగోత్రి, నువ్వు అక్షత్ బాబుని చూసుకుంటే చాలు, ఇవన్నీ నీకు అవసరం లేదులే, ఇంకో పనులు చూసుకుంటాం. కాకపోతే బాబుకి ఏమి నచ్చితే అది ఆ గదిలోనే ఉన్న పొయ్యి మీదే వండు, మిగిలిన పిల్లలకి నేను అక్కడ వంటల కోసం చేసిన శాలలో వండుతాను. గంగోత్రి సరే అని తలూపి, నేనెక్కడుండాలి పెద్దమ్మా అంటుంది. నీకు కూడా చంద్ర అమ్మ ఉండే దగ్గరే ఒక గది ఇచ్చారమ్మా. ఒక గదిలో చంద్ర సహోదరమ్మ అక్షత్ బాబు పడుకుంటారు, ఒక గదిలో నువ్వు పడుకో. గంగోత్రి సరే అంటూ తన సంచి కోసం చూస్తే అది అక్షత్ చేతిలో ఉంటుంది. ఆవిడ, అక్షత్ బాబు, ఈ అమ్మాయికి అమ్మ గది పక్కనున్న గది చూయించు, నేను నీ కోసం పాలు కలుపుకొని వస్తాను. అక్షత్ సరే అని తలూపుతాడు. గంగోత్రి అక్షత్ వెంట అతను చూయించిన గదికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. భైరవ క్యాబిన్లో, ఏమైంది మేనేజర్, నాకు ఆ స్థలం కావాలని చెప్తే ఇప్పటి వరకు దాని విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటాడు భైరవ సీరియస్గా. సార్ క్షమించండి, మీరు చెప్పిన పని సులభమైనది కాదు. 1956 హిందూ వారసత్వ చట్టం కింద పేపర్లు తయారు చేయించాలంటే చాలా రకాల కాగితాలు చూయించాలి. ముఖ్యంగా ఆ ఆస్తి తాతల తరం వారిది కాదు. అంటే అంటాడు భైరవ అర్థమవ్వక. సార్, ఆ స్థలం చంద్ర సహోదరి భర్త గారు తెలిసిన వారి నుంచి కొన్నారు. తాతల కాలం ఉందని చెప్పడానికి కుదరదు. ఇప్పుడు కొడుకు ఉన్నా అతనికి ఆ ఆస్తి మీద హక్కు ఉండదు. ఆస్తి మీద హక్కు ఉండదా? ఎందుకు అంటాడు భైరవ మళ్ళీ అర్థమవ్వక. అవును సార్, ఆ ఆస్తి మీద కేవలం చంద్ర గారి మనవళ్ళకి మనవరాలికి మాత్రమే హక్కుదల ఉంటుంది. ఒకవేళ వారికి పిల్లలు పుట్టకున్నా ఎవరైనా కబ్జా చేసిన వారసత్వం చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం కానీ, మొత్తం ఆస్తిని గవర్నమెంట్ వారికి ఇవ్వడం కానీ చేస్తారు. గవర్నమెంట్ వారికి ఇవ్వడం ఏంటి? అది ఊరి నడువొడ్డున ఉన్న స్థలం.
ఇప్పుడు దాని విలువ తెలియట్లేదు. కానీ ముందు ముందు రోజుల్లో అక్కడ ఏదైనా షాపింగ్ మాల్ లాంటివి కడితే కోట్ల కోట్లు ఆస్తి సంపాదించుకోవచ్చు. ఆ చంద్ర తెలియక మొగుడు ఆస్తి అది ఇది అంటుంది. ఆమెకి తెలియదని ఎలా అనుకుంటున్నారు సార్? ఇలాంటి చట్టపరమైన వ్యవహారాల్లో ఆమె ఆరితేరుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె అనుభవం అంత ఉండదు, మీ వయసు అంటాడు మేనేజర్. ఆ మాటకి కోపం వచ్చిన భైరవ మేనేజర్ అంటూ కోపంగా కుర్చీలో నుంచి లేచి నిల్చుంటాడు. క్షమించండి సార్, నేను ఉన్నది చెప్తున్నాను. వారికి అంత తెలివి ఉంది కాబట్టే భార్యాభర్తలు ఇద్దరూ అంత పకడ్బందీగా ఆస్తి మొత్తాన్ని ఎవరికీ చెందకుండా చేశారు. అది పూర్తయి గవర్నమెంట్కి వెళ్ళిన ఆ అనాథ పిల్లల్ని గవర్నమెంటే చూసుకుంటుంది. లేదు, వారసుడికి వెళ్ళినా అతనికి పిల్లలు పుట్టి పెద్దయ్యి ఆస్తి దక్కించుకునే వయసు వచ్చేసరికి ఆ చుట్టుపక్కల అభివృద్ధి జరిగి ఆ అనాథ పిల్లలకి ఆదాయం వస్తుంది. భైరవ మళ్ళీ తన కుర్చీలో కూర్చుని, మండోదరి కోసమే, ఇంకెవరి కోసమో కాదు, ఆ స్థలం నా కోసం కావాలి. అక్కడ ఆ స్థలం నాకు సొంతమైతే నా తరాలు కూర్చుని తింటారు. అవసరమైతే నేనే చంద్ర సహోదరితో తలపడతా అంటాడు. కిరీటి వాళ్ళ ఇంట్లో. కిరీటి గంగోత్రి ఎక్కడా అంటుంది రాఘవి చుట్టూ చూస్తూ. కిరీటి కూడా చుట్టూ చూస్తూ రాత్రి తను చెప్పింది గుర్తుకొచ్చి అదే విషయం చెప్తాడు. కిరీటి, ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లని ఊరుగాని ఊరిలో అలా ఎలా ఒంటరిగా వదిలేశావు? ఇంత స్వార్థపరుడివి ఎప్పుడయ్యావురా నువ్వు? ఆ అమ్మాయికి జరగరానిది ఏదైనా జరిగుంటే? ఏమీ జరగదు. దాదాపు 2 సంవత్సరాల నుండి నేను ఎన్ని బాధలు పెట్టినా, ఎంతగా అతనిని నిర్లక్ష్యం చేసినా, ఎప్పుడు బయటికి వెళ్తాను అనని పిల్ల బయటికి వెళ్ళింది అంటే తనకి నమ్మకం ఉన్న చోటికే వెళ్ళుంటుందిలే రాఘవి. ఏమో, నువ్వు నాకు అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా పిచ్చి వాళ్ళం అవుతాం. నీకు వద్దు అంటే మొత్తానికి వదిలేయాలి. కావాలంటే పూర్తిగా అంటిపెట్టుకునుండు, అంతేకాని అటు ఇటు ఊగిసలాడకు. కనీసం నీకు చేయూత ఇవ్వడానికి కూడా ముందుకు రాదు. తను నాకు చేయూత ఇవ్వడం ఏంటి అంటాడు చికాగ్గా. నాకు విషయం అర్థం అవ్వక అడుగుతున్నాను కిరీటి, నిజం చెప్పు. నీ మనసులో ఏమనిపిస్తే అదే చెప్పు. ఏంటి రాఘవి? నువ్వు నా కంపెనీలో 5% వాటా గంగోత్రికి ఎందుకు ఇచ్చావు? కిరీటి, ఎందుకు ఇవ్వడం ఏంటి? తను నా అంటూ ఆపేస్తాడు. చెప్పు, తను నీ ఏంటి? రాఘవి, ఇప్పుడు ఎందుకు నీకు అదంతా? నాకు ఎందుకు ఉంటావేంటి కిరీటి? కంపెనీలో నీతో పాటు హక్కు ఉన్నదాన్ని నేను. నా భాగస్వామిగా నా అన్నయ్య ఉన్నాడు. అతనికి సంబంధించిన ఆస్తులు మండోదరి పేరు మీద ఉన్నాయి. ఎందుకున్నాయి? భార్య కాబట్టి. మా నాన్న ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి. ఎందుకు అంటే నేను ఆయన కూతుర్ని కాబట్టి. కానీ నీకు సంబంధించిన ఆస్తులు ఎందుకు గంగోత్రి పేరు మీద ఉంచాలి అనుకున్నావు? నీకు తోడబుట్టిన చెల్లి ఉంది, ప్రేమించిన నేనున్నాను, మేనకోడలు ప్రార్థన ఉంది, ప్రాణ స్నేహితుడు అన్నయ్య ఉన్నాడు. ఇందరం ఉన్నాం. మేముండగా నీకు వాటా గంగోత్రి పేరు మీద ఎందుకు రాయాలనిపించింది? తను నీ భార్య అంటే కాదు అంటావు. మేనత్త కూతురా అంటే కాదని ఎప్పుడో చెప్పావు. బాధ్యత అనుకుంటే ఇవాళ గాలికి వదిలేశావు. పోనీ నీకు కలిసి వస్తుందా అనుకుంటే దురదృష్టం అని గొంతు చించుకొని అరుస్తావు. ఇప్పుడు చెప్పు ఎందుకు? కిరీటి కింద కూర్చున్నవాడు తల మొత్తం పైకెత్తి నిల్చున్న రాఘవిని చూస్తాడు. ముందు నువ్వు ఒక స్పష్టత తెచ్చుకో. గంగోత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనగానే వెళ్ళినట్టు కాదు. ఇక నుంచి నీ జీవితంలో ప్రతి చోట ఉంటుంది. నువ్వు కంపెనీలో పూర్తి హక్కులతో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి గంగోత్రి లేనిదే నువ్వు ముందుకు నడవలేవు. కిరీటి పైకి లేచి ఆకలిగా ఉండి భోజనం కోసం వంటగదిలోకి వెళ్తాడు. అక్కడున్న స్టవ్ దగ్గర మొత్తం ఒక 10 రకాల పచ్చళ్ళు వాటి పేర్లతో సహా ఉంటాయి. అప్పటికే అన్నం కూర తయారై ఉంటుంది. రాఘవి కిరీటి వెనకే లోపలికి వచ్చి వాటిని చూసి పక్కన గదికెళ్తుంది. అక్కడ 2 సంచుల్లో బట్టలు సర్ది ఉంటాయి. కిరీటి వాటిని చూసి తినాలనిపించక బయటకొచ్చి రాఘవి అంటాడు. రాఘవి ఆ 2 సంచులు పట్టుకొని బయటకొచ్చి, గంగోత్రి ఎంత తెలివి తక్కువదో నాకు ఇవాళ పూర్తిగా అర్థమైంది. నువ్వు అన్నీ వదిలేసుకుని నీకు కావాల్సిన జీవితంలోకి వెళ్తుంటే నీ పాత జీవితాన్ని నీకు మూట కట్టి పెట్టింది అని పెద్దగా నవ్వుతుంది. రాఘవి నవ్వు కిరీటికి ఎంతో అవమానంగా అనిపిస్తుంది. అందుకే అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్ళబోతుంటాడు. ఆగు కిరీటి, ఇక్కడ నేను ఏం చేస్తాను? నేను కూడా నీతో పాటు బయటికి వెళ్ళాలి కదా. నీ స్నేహితుడు వాసు ఎక్కడా? వాడు 2 రోజులు ఆగొస్తాడు. ఇద్దరం ఒకేసారి మానేస్తే గ్యారేజ్ అన్న ఇబ్బంది పడతాడు. అందుకే అక్కడ మనుషుల్ని పెట్టి రావడానికి 2 రోజులు పడుతుంది. హో, గ్యారేజ్ అన్న ఇబ్బంది పడతాడని కొత్త మనుషుల్ని పెట్టి వస్తానున్నావు. మరి కట్టుకున్న పెళ్ళాన్ని కూడా నువ్వు లేకుంటే ఇబ్బంది అవుతుందని వేరే దగ్గరికి పంపించావా? రాఘవి అంటాడు కిరీటి కోపంగా. కిరీటి కోపం చూసి భయపడిన రాఘవి వేగంగా వెళ్ళి కారులో కూర్చుంటుంది. కిరీటి కూడా వెళ్ళి కారు ఎక్కుతాడు. కిరీటి, ఇల్లు ఎలా ఉంది? కిరీటి చుట్టూ చూస్తూ, నా ఒక్కడి కోసం ఇంత పెద్ద ఇల్లు ఎందుకు రాఘవి? రాఘవి ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేనా కిరీటి ఈ మాట అనేది?
నువ్వు చిన్న ఇల్లుని చూస్తేనే ఇష్టపడవు కదా. అది ఒకప్పుడు రాఘవి, ఇప్పుడు నేను వేరు. నేను అన్నిటికీ సర్దుకొని బ్రతకడం అలవాటు చేసుకున్నాను. నాకు ఇంత పెద్ద ఇల్లు వద్దు, ఒక మామూలు ఇల్లు చూడు. ఈ ఇల్లు నాదే కిరీటి, నువ్వు కలిసిన రోజే కొన్నాను. పర్లేదు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. కిరీటి రాఘవి వైపే చూస్తూ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే, కానీ ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ మీద గంగోత్రి సంతకం పెట్టించుకుని వస్తే మనం పని మొదలు పెడదాం. గంగోత్రి సంతకం ఎందుకు రాఘవి? రాఘవి కిరీటి వైపు విచిత్రంగా చూస్తూ, అదేంటి, కంపెనీలో తనకు బాగా ఉంది, తన సంతకం మనం చేసే ప్రతి పనికి అవసరం, ఆ విషయం మర్చిపోయావా? కిరీటి రాఘవి వైపు చూసి, సిగరెట్ కావాలి రాఘవి అన్నాడు. రాఘవి నవ్వుతూ, నీకు సిగరెట్ అలవాటు ఇంకా పోలేదా? ఒక్క నిమిషం, అక్కడ ఒక బాక్స్ పెట్టాను, తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. కిరీటి సిగరెట్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కాలుస్తూ, ఏమైంది నాకు? గంగోత్రి అంటే నేను కేవలం బాధ్యత అనుకున్నాను కదా. బాధ్యతకే నేను వాటా ఎందుకు రాసిచ్చాను? బాధ్యత ఉంటే తనకి ఏదైనా ఒకటి చెయ్యాలి కానీ అనుకుంటూ ఉంటాడు. రాఘవి కిరీటి దగ్గరికి వచ్చి, కిరీటి, ఇవిగో మనం మొదలు పెడుతున్న కొత్త కంపెనీ కాగితాలు, కంపెనీకి సంబంధించిన రెంటల్ డాక్యుమెంట్స్, నో అబ్జెక్షన్ డాక్యుమెంట్స్, కరెంట్ బిల్, ఇవి ముగ్గురికి కలిపి ఉంటుంది. ఇక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నువ్వు తీసుకొని రావాలి. అంటే గంగోత్రివా అంటాడు కిరీటి రాఘవిని చూస్తూ. అవును కిరీటి, మనం సాయంత్రం వెళ్ళి సంతకం పెట్టించుకొని వద్దాం. కాసేపు విశ్రాంతి తీసుకో, నేను వంట చేస్తాను. అదేమీ అవసరం లేదు రాఘవి, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని వాసుకి ఫోన్ చేసి గంగోత్రి ఎక్కడుందో కనుక్కొని ఫోన్ పెట్టేస్తాడు. రాఘవి కిరీటిని చూసి, భోజనం చేయకుంటే రేపటి నుంచి పని ఎలా చేస్తావు? నీకు ఇష్టమైన కూరలు చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. కిరీటి చేతిలోనే కాలిపోయిన సిగరెట్ నేల మీద వేసి బయటకు చూస్తూ అక్కడే కూర్చుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.